మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా కెమెరా సృష్టికర్త అయిన లూయి డాగురే జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో నైపుణ్యత కలిగిన ఫోటోగ్రాఫర్ల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని, వారికి ప్రోత్సాహకాలు లేక ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు బన్సీ నాయక్ అన్నారు. సెల్ ఫోన్ రావడంతో ఫోటోగ్రాఫర్స్ వృత్తికి ఇబ్బందులు ఎదుర్కొంటామని, లక్షలాది రూపాయలు పెట్టి కొత్త టెక్నాలజీ కెమెరాలు కొనే స్తోమత లేక ఫోటోగ్రాఫర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలని, ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రొయ్యల హరిప్రసాద్, సంతోష్ రెడ్డి, రామకృష్ణ, నాని రాజ్ కుమార్, బన్సీ నాయక్, సర్దార్ నాయక్, స్వామి, బాబు, రాజ్ కుమార్, సాయిరామ్, స్వామి, సాయిరామ్ గౌడ్, శ్రీకాంత్, చింటూ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీనే వృత్తిగా భావించి చాలా మంది ఆధారపడుతున్న ఈ తరుణంలో ఆగస్టు 19 ప్రతి సంవత్సరం లూయిస్ డాగురే గారి జన్మదినం సందర్భంగా ఫోటోగ్రఫీ డే జరుపుకుంటాము. ప్రస్తుతము ఈ రామాయంపేట మండలంలో 150 నుంచి 200 మంది ఈ ఫోటోగ్రఫీ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాల్లోతో పాటు ఫోటోగ్రఫీలో కూడా వీటికి సంబంధించి ఎక్విప్మెంట్ కానీ ధరల విషయంలో కానీ అన్ని పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఫోటోగ్రఫీని నమ్ముకొని జీవిస్తున్న వారికి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళకి చేయూతనిస్తున్నారు. కానీ ఫోటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళకి ఇప్పటికీ ఎవరు పట్టించుకోకపోగా ఏ విధమైన సహకారాలు లేవు. ఇది చాలా ముఖ్యమైన రంగం అని అందరికీ తెలిసిందే, కానీ ఇప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా ఫోటోగ్రఫీ రంగాన్ని పట్టించుకొని వారికి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాం.